వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ. దేశంలోనే ఒక్కసారిగా బీజేపీ తన సత్తా చాటుతుంది. అనేక రాష్ట్రాలలో బీజేపీ తన సత్తా చాటి అనేక రాష్ట్రాలలో సీఎం పదవిని కైవసం చేసుకుంది. అదే సమయంలో తెలంగాణలో సైతం తను పాగా వేయడానికి సన్నిధనమవుతుంది. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో మనం, గతంలో బీజేపీ అధ్యక్షులు ఎవరు, గతంలో కిషన్ రెడ్డి, దాని తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే తర్వాత మళ్ళా ఒకసారి బండి సంజయ్, ఇప్పుడు ఒకసారి కిషన్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు, బీజేపీ పగ్గాలు ఎవరికి తగ్గబోతున్నాయి? రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో అంటే ఇప్పుడు 2029లో ఎవరైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో ఆ సమయంలో ఖచ్చితంగా బీజేపీ ఒక నిర్ణయాత్మకమైన పాత్ర నిర్వహించబోతుంది. ఒక దశలో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు, అంత ఒక బ్రహ్మాండంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీజేపీలో రాష్ట్ర పగ్గాలు ఎవరికి ఇవ్వబోతున్నారు? అనేక సార్లు, అనేక మార్లు, అనేక రోజుల నుంచి వెళ్ళి అనేక నెలల తరబడి ఇప్పటిదాకా రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష పదవిని ఇంకా ఎవరికి ఇస్తారు అనేది సందిగ్ధం మాత్రం నెలకొనున్నది. కిషన్ రెడ్డి సమయం పూర్తి అయినప్పటికీ ఎవరికి ఇవ్వాలి అనే మీద విషయంలో ఉన్నది. అంటే బీజేపీలో కూడా కొంచెం అంటే ఒక పార్టీకి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన ఒక ప్రణాళికబద్ధంగానే వెళ్తుంది. వాళ్ళైతే బీజేపీ అధిష్టాన వర్గం కేంద్రం నుంచి ఏదైతే వస్తాయో దాని ప్రకారమే నడుస్తారన్న ఈ నేపథ్యంలోనే బీజేపీలో కూడా గుసగుసలు లుసుగులు మొదలైపోయాయి. ఆ విషయంలోనే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి? అరుణ గారికి, డీకే అరుణకి ఇస్తారా, లేకపోతే ఈటెల రాజేందర్ రెడ్డి గారికి ఇస్తారా, లేకపోతే ఆచార్య గారికి ఇస్తారా, రామచంద్రరావు గారికి ఇస్తారా, ఇంకా ఎవరన్నా పేర్లు ఉన్నాయా? అంటే బీజేపీ ఒక్కసారిగా షాక్ ఇవ్వడంలో బీజేపీ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఢిల్లీ ఎన్నికలలో మనం చూసాం, ఢిల్లీ సీఎం పదవికి సంబంధించింది ఢిల్లీలో ఒక్కసారిగా అన్ని నియోజకవర్గాలలో తనైన సత్తా చాటిన తర్వాత బీజేపీ అనూహ్యంగా రేఖా గుప్తాను సీఎంగా నియమించింది. అక్కడ వర్మ వారికి సంబంధించిన పెద్ద పెద్ద దిగ్విజయాలు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ అనూహ్యంగా ఎక్కడ లేని ఒక పేరును కేవలం షాలిమార్ బాగ్ నుంచి వెళ్ళి ఎన్నికైన ఎవరైతే రేఖా గుప్తా ఉన్నారో వారిని తీసుకొచ్చి ఒక్కసారిగా సీఎం పదవిని కట్టబెట్టారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సైతం 2029లో కైవసం చేయబోతున్నాము అనే ఒక ధీమాతో ఉన్న బీజేపీ ఎవరిని పట్టం కట్టనుంది, ఎవరిని పీఠం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పీఠం మీద కూర్చోబెట్టనుంది? ఆ విషయంపై ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే పెద్ది ఎవరు. దీనికి సంబంధించిన ఈరోజు మనతో మాట్లాడడానికి ఫోర్ సాయిస్ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు మాతో స్టూడియోలో లైవ్లో ఉన్నారు. Sir, welcome to the Four Sides TV, sir. Namaste, Jamil ji. Yeah, thank you very much. At the same time, we will go to the Mr. Acharya. He is one of the best person for this candidature also. He is a candidature for the BJP state president. Mr. Acharya also with us. Acharya garu, స్వాగతం అండి ఫోర్ సైజ్ టీవీ ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమానికి. అలాగే బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. చాలా సంతోషం అండి. వెంకటరెడ్డి గారు స్వాగతం అండి ఫోర్ సైజ్ టీవీకి. నమస్తే. అలాగే విశ్లేషకులైనటువంటి ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న, ప్రస్తుతం ఏదైతే ఉభయ రాష్ట్రాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రొఫెసర్ శేషు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. ప్రొఫెసర్ శేషు గారు కూడా ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. ఫోర్ సైజ్ టీవీ నుండి ఆహ్వానం ప్రొఫెసర్ శేషు గారు. నమస్కారం. యా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆల్ ఆఫ్ యూ. At the same time, we will move to Dr. Sudhakar Sharma garu. Sudhakar Sharma garu, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక బ్రహ్మాండమైన ఊపులో ఉంది బీజేపీ. ఈ విషయంలో ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు సార్? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్ష పదవి ఎవరికి ఆ పగ్గాలు అందించబోతున్నారు అనేటువంటి అంశం కాస్త అంతర్గత వ్యవహారంగా భావింపబడినా కూడా ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక నేపథ్యం ఉంది. అది ఎందువల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది ఒక ప్రధాన అలాగే ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగింది.
ఇక్కడ ప్రధానమైనటువంటి భూమికను కూడా పోషిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈ పార్టీ పగ్గాలు ఎవరికి అందుతాయనేటువంటి విషయం చర్చకు ఇప్పుడు పలు చోట్ల కూడా ఈ చర్చ అనేది జరుగుతోంది. మనం ముఖ్యంగా ఆలోచిస్తే ఇది చాలా కీలకమైన గురుతర బాధ్యత ఉన్నటువంటి ఒక స్థానం. ఎవరికైతే పార్టీని ప్రగతి పథంలో నడిపించగలిగినటువంటి దీక్ష ఉంటుందో, అలాగే ఆ దీక్షతో పాటు అన్ని వర్గాలను సమన్వయాత్మకంగా కలుపుకొని వారు ముందుకు తీసుకువెళ్ళేటువంటి దక్షత ఉంటుందో, ఈ రెండు క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్. దీక్ష, దక్షత, ఈ రెండు ఉన్నటువంటి ఆ విశిష్ట వ్యక్తికి ఇటువంటి పగ్గాలు అందించేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఎందువల్ల అంటే బీజేపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని కూడా నడుపుతూ ఉంది. ఇప్పుడు భారతదేశాన్ని నడుపుతున్నటువంటి శక్తిగా ఉన్న బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఎన్నికలు జరిగినప్పుడు ఇటువంటి స్థానాలను ఎప్పుడైతే భర్తీ చేయాలి అని అనుకున్నప్పుడు ఉత్కంఠ అనేది నెలకొనడం అది సమంజసమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ విశిష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. కాబట్టి వారిలో ది పార్టీ ఈజ్ గోయింగ్ టు సెలెక్ట్ ది బెస్ట్. మరి ఈరోజు మన చర్చా కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు కూడా రావటం నిజంగా చాలా ముదావహం. వారందరితో కూడా చర్చిస్తూ, అలాగే ప్రొఫెసర్ శేషు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనలిస్ట్ అక్రాస్ ది ట్విన్ తెలుగు స్టేట్స్. కాబట్టి వీ వెల్కమ్ హిమ్ అండ్ వీ విల్ గో అలాంగ్ విత్ ది డిస్కషన్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నదో బీజేపీకి సంబంధించిన ఒక ఎవరైతే బ్రహ్మాండంగా పేరు ఏదైతే వినబడుతుందో ఆచార్య గారు కూడా మనతో ఉన్నారు. ఆచార్య గారితోనే మనం మొదలు పెడదాం. ఆచార్య గారు, ప్రస్తుతం ఏదైతే డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేరు ఏదైతే వస్తున్నదో, ఈటెల రాజేందర్కు సంబంధించింది కొంచెం వ్యతిరేకత కూడా అతని మీద వస్తుంది. కాకపోతే మనం చూసాం గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే కిషన్ రెడ్డి మీద ఏదైతే వ్యతిరేకత వచ్చిందో, పార్టీకి సంబంధించిన ఆఫీస్ బాయ్లను, టేబుల్ బాయ్లను, వాళ్ళను క్లీనర్లను, స్వీపర్లను కూడా పదవులు ఇస్తున్నారు. కానీ ఎవరైతే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారో వాళ్ళకు పదవులు కట్టబెడతలేరని ఎవరైతే బీజేపీకి సంబంధించిన ఒక నియోజకవర్గానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ చేసే ఒక ఎమ్మెల్యే చెప్పారో, ఆ సమయంలోనే ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లను పక్కన పెట్టిన తర్వాత అంటే వాళ్ళకు కూడా సమీక్షిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక అనూహ్యంగా మీ పేరు కూడా బయటకు వచ్చిందండి. ఈ విషయంలో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ సైజ్ టీవీ ఇన్ అడ్వాన్స్, if you are going to become a chief of the BJP here in our Telangana state, advancedly this is a congratulations from Four Sides TV. మీ విషయంలో మీరేమంటారండి? ఈ విషయంపై ఒకసారి మీరు చెప్పిన తర్వాత మనం కప్పర ప్రసాద్ దగ్గర కూడా వచ్చేసారు. కప్పర ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో జాయిన్ అయిపోయారు ఈరోజు డిబేట్లో. ఆయనకు కూడా ఫోర్ సైజ్ టీవీ స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం ఒకసారి ఆచార్య గారితో మాట్లాడిన తర్వాత ప్రొఫెసర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. తర్వాత వెంకటరెడ్డి గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కప్పర ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు మీరు చెప్పండి ప్లీజ్. ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అదేవిధంగా కపర ప్రసాద్ అన్నకు, వెంకటరెడ్డి అన్నకు, అదేవిధంగా శేషు గారికి, ప్యానల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన ఎగ్జాక్ట్ ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి ఒక రాజకీయ పార్టీ. దీనికి ఒక ఫండమెంటల్ రైట్స్ని భారతీయ జనతా పార్టీ రాసుకొని గతంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక చేస్తూ 2 పర్యాయాలు అంటే 2 years 4 years స్టేట్ ప్రెసిడెంట్ కానీ, జిల్లా ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ అవకాశాలు ఉండేది. ఆ తర్వాత కొన్ని మార్పుల కారణంగా అద్వానీ గారి నేతృత్వంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు చేయాలి. ఒకసారి ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూగా ఉండకుండా రెండోసారి ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ అవసరం ఉంటే ఉండొచ్చు అనేటువంటి నియమావళిని రాసుకోవడం జరిగింది. ఆ క్రమేణా కిషన్ రెడ్డి గారిది అయిపోయిన తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారిది అయిపోయినాక బండి సంజయ్ గారు వచ్చారు. బండి సంజయ్ గారిది అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు కొన్ని పరిణామాల వల్ల కేంద్ర నాయకత్వం బండి సంజయ్ గారిని మార్చి తాత్కాలికంగా కిషన్ రెడ్డి గారిని అధ్యక్షునిగా నియమించి గత ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోవడం జరిగింది. అయితే
మంచి అంటే ఆశించిన అధికారం రాలేదు, కానీ ఆశించిన ఫలితాలు రాకున్నా గౌరవప్రదమైన సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఒక స్థానం ఉన్నటువంటి శాసనసభలో 2 స్థానాలు 3 స్థానాలు 2 బై ఎలక్షన్లు గెలిచి, ఒక జనరల్ ఎలక్షన్లు గెలిచి 3 ఎమ్మెల్యే స్థానాలతోటి నేను ముందుకు పోయినాం. 8 స్థానాలు గెలవడం జరిగింది. దాని తర్వాత 8 పార్లమెంట్లు గెలిచి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకోవడం జరిగింది. అయితే వారు కేంద్ర మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మా ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి ఎన్నికలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. ఈ నెల చివరికల్లా జాతీయ అధ్యక్షుడితో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు మా ప్రక్రియ ఏంటంటే బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీ ఇట్లా వేయాల్సి వస్తుంది. అయితే కిషన్ రెడ్డి గారు మధ్యలో వచ్చారు కాబట్టి వారు కేంద్ర మంత్రి అయిండు, ఇక వారిని తప్పిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయి ఒక 6 నెలలు 8 నెలల నుంచి బీజేపీ రేపు మాపు అని మీడియా ఏదైతే ప్రతిరోజు దాన్ని ఒక సెన్సేషనల్గా చూపించడం వల్ల ప్రజలల్లా ఇంకెప్పుడు వేస్తారు అనేటువంటిది ఒక చర్చ వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ ప్రకారం ఈ నెలల గత నెల ఈ నెల ఈ 2 నెలల నుంచి ఈ యొక్క సంస్థాగత విషయాల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ వారం 10 రోజుల రాష్ట్ర భవితవ్యం కానీ దేశాధ్యక్షుడిని కానీ ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో కాలక్రమేణంగా ఈసారి అందరూ కూడా చేయాలనేటువంటిది ఎవరెవరు వ్యక్తిగతంగా వాళ్ళు నాకిస్తే నేను చేస్తా అని ఇట్లా ప్రతి ఒక్కరు ముఖ్యమైన వాళ్ళు సమర్థత ఉన్న వాళ్ళు ఏదైతే అడగాల్సినటువంటి వాళ్ళు పార్టీ లైన్లో కొంతమంది నాయకులను కలిసి చెప్పడం జరిగింది. అది జాతీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు. జాతీయ నాయకుల యొక్క నిర్ణయం ఏదైతే ఆలోచన చేసిన తర్వాత రాష్ట్రానికి ఒక ప్రతినిధి వచ్చి ఏదైతే అందరినీ కూడా కలిసి ఎవరైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం తీసుకొని ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడి ఏకగ్రీవంగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మీడియాలో వస్తున్నావో మీడియాలలో వచ్చే కథనాలు కావచ్చు, కొందరు మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, దానివల్ల కొంత గందరగోళము, కొంత ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల మీద ఎప్పుడు ఇంత ఆపేక్ష, ఇంత ఆతురత, ఇంత యొక్క టెన్షన్ని ఎప్పుడు కూడా లేకున్నది. అదొక సాదా సీదా ప్రక్రియ లాగా జరిగిపోయేది. పార్టీ అనేక రాష్ట్రాలలో గెలవడం, ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీగా ముందుకు రావడం, ఈ మధ్యలో ఏదైతే మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు ఎన్నికలలో విజయ దుందుబి మోగించడం, 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఒక పేరు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినప్పుడు చాలామందికి నేను ఈ పార్టీకి అధ్యక్షుని అయితే నేను ఇంకా బాగా చేస్తా అని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకొని పార్టీ ముందర పెట్టడం జరుగుతుంది. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే అందరం కూడా ఆ నాయకత్వంలో పనిచేయాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మొహల్, రాజకీయ మొహల్ ఏదైతుందో, ఇలా బీసీ నినాదం కావచ్చు, లేకపోతే బీసీ జనగణ కావచ్చు, ఇవాళ మొన్న 5 ఎమ్మెల్సీలు వస్తే 3 బీసీలకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఇలాంటి విషయం జరగలేదు. ఈవెన్ సిబిఐ కూడా బీసీలకు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. ఈసారి బీసీలకు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి వస్తే కూడా ఒకటి ఎవరికో ఒకరికి ఉన్నత వర్గాలకే వచ్చేది, కానీ బీసీలకు వచ్చింది. కాంగ్రెస్ కూడా ఆ అడుగులేసి ఇవాళ 3 సామాజిక వర్గాలకు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక బీసీ వైబ్రేషన్, బీసీ ఒక ప్రభంజనం వస్తున్నదనేటువంటి భావన వాళ్ళ ప్రజలలో ఉంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ. గత ఎన్నికలప్పుడు ప్రజల్ని అప్పీల్ చేసిండు మోడీ గారు, ఈ రాష్ట్రంలో మీరు బీజేపీకి పట్టం కడితే అది బడుగు బలహీన వర్గాలకే మేము ముఖ్యమంత్రి చేస్తామని. అది సాధ్యం కాలేకపోయింది. ఇవాళ అన్ని పార్టీలు బీసీల జపం చేస్తున్నాయి కాబట్టి బీసీ అధ్యక్షులు అయితే కొంతమంది రేసులు ఉన్నారు, జనరల్గా అయితే కొంతమంది రేసులు ఉన్నారు. రాజకీయ విశ్లేషణతోటి కేంద్ర నాయకత్వం క్షుణ్ణంగా ఆలోచన చేసి
ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ నిర్ణయానికి ఏదైతే మేమందరం కూడా బద్దులమై పనిచేస్తామని మీ ద్వారా నేను రైట్ సార్ ఇదే విషయంపై ఒకసారి ప్రొఫెసర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ శేషు గారు, ప్రస్తుతం ఏదైతే రాజకీయ కోణంలో మనం చూసినట్టయితే వచ్చే ఎన్నికలలో మాత్రం ఒక బ్రహ్మాండంగా ఒక ఎదుగుదల ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి వారికి సంబంధించింది మరి క్వాలిటీని చూస్తారా, లేకపోతే అతనికి సంబంధించిన సీనియారిటీని చూసి వాళ్ళు ఏవైతే బీజేపీ కేంద్ర పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం ఉన్నదో ఎంచుకుంటారా? అంటే సామాజిక వర్గానికి సంబంధించింది ఏదైతే మనం అనుకుంటున్నామో, అగ్రవర్ణాలు, పేద వర్గాలు, బీసీలు, ఈబీసీలు ఏదైతే జరుగుతున్నదో, కులగణన జరిగింది, దాని తర్వాత ఇప్పుడు వర్గీకరణ జరిగింది, దాని తర్వాత అన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీరు ఎలా విశ్లేషకులుగా మీ విశ్లేషణ ఎలా ఉంటుంది సార్? జమీల్ గారు, అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగాల్సి ఉంది. జగత్ ప్రకాష్ నడ్డా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి, తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంపిక చేయబడ్డారు కాబట్టి, అక్కడ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక సంక్లిష్టతను ఎదుర్కొంటుంది. ఏంటంటే సౌత్ ఇండియాకి అధ్యక్ష పదవి ఇవ్వాలా, నార్త్ ఇండియాకి అధ్యక్ష పదవి ఇవ్వాలనేది ఒకటి అక్కడ నడుస్తున్నది. అది ఒకటి పక్కన పోతే, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్నడూ లేనంతగా తన అధ్యక్ష పదవిని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ మల్లగుల్లాలు పడుతుందని చెప్పాలి. ఎందుకంటే బలం పెరిగింది కాబట్టి పోటీ కూడా పెరిగింది. బలం పెరిగింది, పోటీ పెరిగింది. బలం ఎలా పెరిగింది అంటే 2023 శాసనసభ ఎన్నికల్లో 14% ఉన్నటువంటి ఓటు బ్యాంకు కాస్త 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 34% పెరిగింది. ఆ ఓటు శాతమే కాదు, మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో రమారమి సగం లోక్సభ స్థానాలు గెలిచారు, 8 లోక్సభ స్థానాలు గెలిచారు. అంటే 34-35% ఓటు బ్యాంక్ అంటే 38% ఓటు బ్యాంక్ వచ్చినటువంటి పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. కాబట్టి దరిదాపు అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలం తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది. కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పుడు చాలా క్రూషియల్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేటటువంటి అధ్యక్షుడి పైన చాలా క్రూషియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అదేంటి అని అంటే, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలి, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించాలి, 2028 శాసనసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీని సమాయత్తం చేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకుంటుంది తన అధ్యక్ష పదవి ఎంపిక చేయటంలో. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత అత్యంత బలంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇది ఒకటి. ఇక ఎవరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే బాగుంటుంది, ఎవరెవరు పోటీ పడుతున్నారు అనేటటువంటి ఊహాగానాలు గత 7-8 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాలు వచ్చాయి. రేపో ఎల్లుండో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని అనౌన్స్ చేయబోతున్నారు అనేటటువంటి ప్రకటనలు, వార్తలు కూడా మనం మీడియాలో చాలా పెద్ద ఎత్తున చూసిన సందర్భాన్ని ఉంది. అయితే ఒక 3 అంశాలు కీలకంగా ఉంటాయి జమీల్ గారు. ఒకటి ఏంటి అనంటే, తన అధ్యక్ష పదవికి పార్టీలో పాత తరాన్ని ఎంపిక చేయాలా, కొత్త తరాన్ని ఎంపిక చేయాలా? దిస్ ఇస్ వన్ ఫ్యాక్టర్. ఇదొక అంశం. రెండోది, పార్టీలో బలంగా పనిచేసే వ్యక్తిని ఎంపిక చేయాలా, సమన్వయం చేసే వ్యక్తిని ఎంపిక చేయాలా? దిస్ ఇస్ సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టరు, బలహీన వర్గాల నుంచి ఎంపిక చేయాలా, అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేయాలా? ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా కీలకంగా అధ్యక్ష పదవి ఎంపికలో పనిచేయబోతున్నాయి అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. అయితే పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు, సీరియస్ గా పోటీ పడుతున్నటువంటి వాళ్ళు. మీకు బలహీన వర్గాల నుంచి వచ్చేసరికి మల్కాజిగిరి లాంటి దేశంలోనే ఒక పెద్ద లోక్సభ స్థానం, 32 లక్షల ఓట్లు ఉండేటటువంటి లోక్సభ స్థానం నుంచి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన బలహీన వర్గాలకు చెందినటువంటి ఈటెల రాజేందర్, బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ పోటీ పడుతున్నారు. తర్వాత ఇప్పుడే మన చర్చలో పాల్గొన్నటువంటి కల్వకుర్తి నుంచి 3 సార్లు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఆచారి పోటీ పడుతున్నారు బలహీన వర్గాల నుంచి. రెండో వైపు నుంచి అగ్రవర్ణాల నుంచి మీకు పోటీ పడుతున్నది ప్రధానంగా మహబూబ్ నగర్ నుంచి లోక్సభకు గెలిచినటువంటి డీకే అరుణ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకురాలు. తను పోటీ పడుతున్నారు. తనతో పాటు
హైదరాబాద్ ఎమ్మెల్సీగా పనిచేసిన గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రామచంద్రరావు హైకోర్టు ప్రాక్టీషనర్ న్యాయవాది పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరు కాకుండా మరొక ఇద్దరు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరు కూడా ఒకళ్ళు అగ్రవర్ణాల నుంచి, ఒకళ్ళు బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపీలుగా ఉన్నటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ పడుతున్నారు. బట్ ఈ 6 మెంబర్స్ లో ఎవరు అధ్యక్ష పదవి చేపట్టడానికి ఎక్కువ ముందు ఉన్నారు అనేటటువంటి ఒక అనాలిసిస్, ఒక బేసికల్ గా మనం ఒక పొలిటికల్ అనాలిసిస్ కనుక చేస్తే వీళ్ళందరిలో కల్లా పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అత్యంత బెస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న గనక మనం వేసుకుంటే, బీజేపీ 2023 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధానమైన హామీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే హామీతో పాటు దరిదాపు 43-44 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి బీసీలకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో. కాబట్టి ఆ హామీ భవిష్యత్తులో పార్టీకి బలం చేకూర్చాలన్నా, లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల చుట్టూ రాజకీయం అంతా తిరుగుతుంది. బీసీ ఫ్యాక్టర్ అనేది ఒక ప్రభావితమైనటువంటి శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి, బట్ బీసీల ఓట్లను లేకపోతే బీసీ సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలో భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల నుంచి, బీసీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేయాలనుకున్నా, లేకపోతే రాష్ట్రంలో మొన్ననే కులగణన జరిగింది. అన్అఫిషియల్ గా అత్యంత పెద్ద కులం రాష్ట్రంలో 26 లక్షలతోటి ముదిరా సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా ఉంటే ఈటెల రాజేందర్ వీళ్ళందరికంటే ముందు వరుసలో ఉన్నారు. రాజేందర్ పేరు కన్ఫామ్ అయింది అనేటటువంటి వార్తలు అనేక సందర్భాల్లో వచ్చాయి. బట్ ఏదో శక్తులు ఏదో అడ్డుపడటం వల్ల రాజేందర్ పేరు ప్రకటించట్లేదు. నిన్నటి రోజునే రాజేందర్ పేరు ప్రకటిస్తారనే ఒక వార్తలు వస్తే, బట్ అది కార్యరూపం తాల్చలేదు, ఆ ప్రకటన రాలేదు. బట్ అక్కడ పాత తరం నాయకులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని అధ్యక్ష పదవికి తీసుకోవటంలో వ్యతిరేకత చేస్తున్నారు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఒక అభిప్రాయం కలుగుతుంది. అయితే బీజేపీ సంప్రదాయంగా బీజేపీ వ్యవహారాలు కనుక మనం చూస్తే, గతంలో బీజేపీలో దశాబ్దాలుగా పనిచేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ కొంతకాలంగా బీజేపీ తన పొలిటికల్ స్టాండ్ ను మార్చుకున్నట్లుగా కనపడుతుంది. బలమైనటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు, కీలకమైన పదవులు ఇస్తున్నారని చెప్పడానికి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వరి గనక మనం చూస్తే, దగ్గుబాటి పురంధరేశ్వరి గనక చూస్తే 2004-2009 యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ అనేక రాష్ట్రాల్లో ఇలాంటివే జరిగాయి, అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ జరిగాయి కాబట్టి, బట్ రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడానికి కొత్త తరం నేత లేకపోతే కొత్తగా పార్టీలోకి వచ్చారనేటువంటి నిబంధన పనిచేయకపోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ రిక్వైర్మెంట్స్ మేరకు భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తే మరింత బలోపేతం పెరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ విధమైన నిర్ణయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయంపై ఒకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనం ప్రొఫెసర్ శేషు గారు ఎలా విశ్లేషించారో మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాం. అంటే ఇక్కడ సామాజిక వర్గం అలాగే ఏదైతే ఉన్నదో కంపల్షన్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడగట్టుకున్న తర్వాత బీజేపీ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది అంటే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మరి డికే అరుణ గారు అక్కడ ఉన్నారు, లైన్లో ఉన్నారు. ఆమెకు చాలా పెద్ద ఎత్తున రాజకీయ బలంగా కూడా చాలా బ్రహ్మాండమైన మహబూబ్నగర్ సంబంధించిన అప్పుడు ఎప్పుడైతే ఉన్నారో చాలా బలమైన క్యాండిడేట్స్ కాబట్టి షీఈ్ పర్ఫెక్ట్లీ ఒక ఐరన్ లేడీగా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఆమె వైపే మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకొక విషయం దాంట్లో తోడుగా సౌదర్న్ పార్ట్లో బీజేపీకు ఏదైతే మన ప్రొఫెసర్ శేషు గారు చెప్పినట్టుగానే తెలంగాణలో బలమైన మనకు ఒక బలంగా రాబోతుంది. సౌదర్న్ పార్ట్లో బలంగా ఒక ఉదాహరణగా రాబోతుంది. ఈ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అని మీరు అనుకుంటున్నారు? సార్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్ ఫోన్ ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. జమీల్ గారు, ఈరోజు అన్న ఆచార్ అన్నకి, కపర్ ప్రసాద్ గారికి, శేషు గారికి, మీకు అలాగే అందరికి కూడా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద
పార్టీ మనందరికి తెలుసు, వేగంగా పుంజుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మనకు అందరికి తెలుసు ఏ విధంగా మరి ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో గెలుస్తూ ఉంది, ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు. సో అందుకని ఈ క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు తెలుసు లాస్ట్ టైము 23 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోయింది, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదరించిర్రు, ప్రేమించిర్రు, తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో దాంతో పాటుగా 2024 ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లు రావటం అనేది అంత ఈజీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఏ విధంగా ఓట్ షేర్ పెరిగిందో మనందరికి తెలుసు. సో అది ఆ విషయంలో తీసుకుంటే ఈరోజు 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, కమలం పువ్వు గెలవాలి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, ఈ అధికారంలోకి తీసుకొచ్చే సత్తా మరి ఏదైతే ముందు తీసుకెళ్లే నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలు ఉంటాయి. దాంట్లో కొంత లేట్ జరుగుతూ ఉన్నా కూడా డెఫినెట్ గా ఏదైతే అధికార పార్టీ అధికారం మరి లోకి రావాలని చెప్పి ఏదైతే ఆలోచన మరి అభిప్రాయం ఉందో ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. కొంత లేట్ అవుతుంది, డెఫినెట్ గా దాంతో పెద్దగా పోయేది ఏం లేదు. వారం 10 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ దక్షిణాదిలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగా కూటమి ప్రభుత్వం ఉంది, తమిళనాడు రాష్ట్రంలో కానీ కేరళలో కానీ వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కానీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంకు రావాలని చెప్పేసి కర్ణాటక కూడా అనుకుంటా ఉంది. కాబట్టి సో ఈ ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే రేపొద్దున ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలన చూసాం. తర్వాత మనకి ఏదైతే నినాదం ఉందో నీళ్లు నిధులు ఉద్యోగాలు అనుకున్నాం, దాంట్లో ఒక్కడు కూడా సఫలీకృతం కాలేదు, పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదు. ఆ నీళ్ళు ఎడిపోయినాయో, నిధులు ఎడిపోయినాయో, ఉద్యోగాలు ఎడిపోయినాయో కూడా తెలియదు. కానీ భారతీయ రాష్ట్ర సమితిలో కేసీఆర్ కుటుంబం వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. అది మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ ఆ టైంలో 2023 ఎన్నికల ముందు పాదయాత్ర ద్వారా ఆ టైంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రతి ఇంటింటికి ఊరూరికి మరి పాదయాత్ర ద్వారా తెలియజేసినాం. డెఫినెట్ గా అదంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ వల్లనే అయింది తప్పితే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏ ఎన్నికలు జరిగినా కూడా ఎక్కడ కూడా డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితి ఆ రోజు చూసాం. కానీ తప్పుడు హామీలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి, అబద్ధ మాటలతోటి, అబద్ధ పునాదుల మీద వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. 5 సంవత్సరాలుగా ఏదైతే వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత మొత్తం కూడా 15 నెలల కాలంలోనే పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ వచ్చింది. అదంతా క్లియర్ కనపడతా ఉంది. ఈ రోజు మనకు ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు చర్చలు జరుగుతూ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు అవుతారని చర్చలు జరుగుతున్నాయి అంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు అయితే అధ్యక్షులు అయితే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో, ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తారో అని చెప్పేసి ఆలోచనతోటి మరి రోజు మీరు చూశారు, నిన్న మొన్న కంటిన్యూస్ గా చర్చల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి చర్చలన్నీ కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అధ్యక్షులు ఎవరవుతారని చెప్పేసి ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే 2 పార్టీలు చేయలేని పనులు, బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేయలేని పనులు ఈ రేపు భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానికోసం అనేసి, ఎందుకంటే మనం చూసాం 6 గ్యారెంటీల హామీలు కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే ఏ పథకాలు తీసుకొచ్చినా ఏ హామీలు ఇచ్చినా కూడా టోటల్ గా ఫెయిల్యూర్ గా కనపడతా ఉంది. ముఖ్యమంత్రి గారే మేము ఏం చేయలేని స్థితిలో ఉన్నాం, మా చేత కాదు, రోజు మేము నెల వచ్చేసరికి 5-6 వేల నుంచి 6,000 కోట్ల రూపాయలు మేము
ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకొచ్చి జీతాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తున్నాం, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. ఎవరు చెప్పరు. చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు మా దగ్గర ఏ డబ్బులు లేవు, చేయడానికి ఏమి లేవంటే డెఫినెట్ గా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వచ్చే కంపెనీస్, పెట్టుబడులు ఇక్కడి నుంచి కూడా వచ్చే అవకాశాలు లేవు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్, మిగతా డెవలప్మెంట్స్ అన్ని కూడా మరి కుంటుపడ్డాయి కదా, అవన్నీ కూడా మనకు తెలుసు. సో ఈ విధంగా చూస్తే సో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అందరూ ఆలోచిస్తా ఉన్నారు. దాంట్లో చాలా మంది ఉన్నారు. అధ్యక్షులుగా ఈటల గారి దగ్గర నుంచి, బండి సంజయ్ గారి దగ్గర నుంచి, అరవింద్ గారి దగ్గర నుంచి, ఆచార్య గారు ఈరోజు మన లైవ్ డిబేట్ లో ఉన్నారు. అన్న మీకు కూడా ఆల్ ది బెస్ట్ అన్న, మీకు కూడా రావాలని కోరుతా ఉన్నాం. సో అయితే చాలా మంది ఉన్నారు, డికే అరుణ గారు కానీ, లేకపోతే రఘునందన్ రావు గారు కానీ, మిగతా చాలా మంది ఉన్నారు. అంటే దీంట్లో భారతీయ జనతా పార్టీ ఒకటే బ్యాలెన్స్డ్ గా ఒక సముచిత స్థానము, సమతుల్యత ఎవరైతే పాటిస్తారో దీంట్లో క్వాలిఫికేషన్ చూడరు, క్వాలిటీనే. ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందో రావట్లేదా, అధికారానికి పోతున్నావా లేదా, దాన్ని తీసుకుపోవడానికే ఈరోజు చూస్తున్నారు. రేపు ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రిగా కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మీరు అన్నట్టు టేబుల్ దుడిచిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా కూడా ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. మనమందరం చూస్తా ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. సో దీంట్లో క్వాలిఫికేషన్ చూడరు. సో దీంట్లో క్వాలిఫికేషన్ చూసే అవకాశాలు లేవు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఒకటే ఒక నినాదం భారతీయ జనతా పార్టీది. ఇదంతా ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించి మేమంతా కూడా పోరాడుతా ఉన్నాం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పేసి ఏదైతే ఉందో ప్రతి చివరి వ్యక్తి కూడా, ఊర్లో గ్రామాల్లో ఉన్న చివరి వ్యక్తి కూడా బాగుపడే ఆలోచనతోటి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రకరకాల పథకాలు తీసుకొస్తా ఉన్నారు. మీరు గ్రామీణ వ్యవస్థను చూస్తే ఉజ్వల యోజన కానీ, టాయిలెట్స్ కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్స్ కానీ, తర్వాత గ్రామీణ వ్యవస్థ, ఏదైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, మిగతా ప్రతి దాంట్లో కూడా రోడ్లు, లైట్లు, ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మరి ఉండబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం. Okay, Dr. I will come back to you again on the same matter, but at the same time just we will move to the Kappara Prasad గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం మన చూస్తున్నారో సీనియారిటీ ప్రకారం చూసినట్టయితే మనకు సరే డి అరవింద్ గారు ఉన్నారు, అలాగే మనకు సంబంధించిన రామచంద్రరావు గారు ఉన్నారు, అలాగే మనకు ఆచార్య గారు ఉన్నారు. వీరు సీనియర్ మోస్ట్ బీజేపీనే ఇప్పటి వరకు నమ్ముకొని బీజేపీతోనే ఉన్నారు. వీరు ఎక్కడ కూడా వేరే చోట్ల నుంచి రాలేదు. బీజేపీతోనే మొదలైంది వీళ్ళ రాజకీయ జీవితం, బీజేపీతోనే అంకితంగా ఉన్నారు. అదే ఇప్పుడు ఈటల రాజేందర్కు చూస్తే అతను బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ భావాలు గల ఒక పార్టీలో ఉన్న తర్వాత బీఆర్ఎస్తో రావడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి రావడం జరిగింది. ఒక బ్రహ్మాండమైన స్థానం తీసుకొచ్చారు. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా ఓటర్లో ఉన్న ఒక మెడ్చల్ ప్రాంతానికి సంబంధించిన అతను అక్కడి నుంచి రిప్రజెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి అతను కూడా ఇంకొక విషయం ఏంటంటే మనం అరుణ గారు చూస్తే కూడా అరుణ గారి జీవితంలో కూడా అనేక మలుపులు జరిగాయి. వేరే పార్టీ నుంచి వెళ్ళి అరుణ గారు వచ్చారు. ఒక మంచి బ్రహ్మాండమైన వ్యక్తిగా, బ్రహ్మాండమైన ఒక కార్యకర్తగా బీజేపీలో పనిచేస్తున్నారు. అప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ఇంకో రఘునందన్ గారు కూడా వేరే పార్టీ నుంచి వెళ్ళే బీజేపీలో వచ్చారు. ఇప్పుడు స్టాండర్డ్గా ఉన్నారు. ఈ విషయంపై యాజ్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా కప్పర ప్రసాద్ గారు మీరు చెప్పండి, మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎవరికి వస్తుందని మీరు భావిస్తున్నారు? లేకపోతే ఈ ఆరుగురు కాక ఇంకెవరన్నా వేరే పదవిలో కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆచార్యకి ఆల్ ది బెస్ట్. మేమందరం అనుకుంటా ఉన్నాం ఆచార్య పేరు కూడా వచ్చింది. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి కార్యకర్త ఆచార్య. అందరు వాస్తవంగా ఒక పార్టీలోకి ఒకరు వచ్చిన తర్వాత పార్టీ వ్యక్తి అయిపోతాడు తప్ప వీడు బయట నుంచి వచ్చిండు, వీడు పక్క నుంచి వచ్చిండు అనేటువంటి మాట ఎక్కడ ఉండదు. ఒక బీజేపీలో కాదు, ఏ పార్టీలో ఉండకూడదు కూడా. ఎందుకంటే నాయకత్వం అనేది పుట్టి పెరిగి రావాలంటే చాలా కష్టమే. ఎక్కడైనా ఒక పటిష్టమైనటువంటి నాయకుడు ఒక పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ బలపడుతుంది, ఎదుగుతుంది. అదే ఇలా బీజేపీలో కూడా జరిగింది. అందరూ డీకే అరుణ కానీ, లేకపోతే రఘునందన్ కానీ, అరవింద్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, ఇట్లా మిగతా పార్టీల రాజకీయ నాయకులందరూ వచ్చి పార్టీలో చేరింది కాబట్టి పార్టీ కొంత బలమైనటువంటి మాట వాస్తవం. అందులో ఈ ఘర్షణ అనేది, దీన్ని ఘర్షణ అనే కంటే ఒక ఏమంటారంటే పార్టీలో కొంత తప్పదు. కొంత పాత నాయకత్వానికి, పాత కార్యకర్తలకు, కొత్తగా వచ్చినటువంటి నాయకులకు మధ్యన ఒక కలయిక అనేది దాదాపుగా పూర్తయింది. ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పెద్దగా వైరుధ్యాలు లేవు ఎవరి మధ్య.
అయితే మీరు అన్నట్టు నాయకత్వం విషయానికి వచ్చేసరికి ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఎవరిని పెడితే పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దానిపైన ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది, ఒక్క భారతీయ జనతా పార్టీ. తర్వాత ఈ మధ్యన చాలా పత్రికలు మీడియా చేస్తున్నటువంటి హడావిడి చూస్తూ ఉంటే ఏదో బీసీ వాదం ఇప్పుడే పుట్టింది, లేకపోతే ఇప్పుడే ఎవరో నిన్న మొన్న వచ్చిన ఒక వ్యక్తి ఎత్తుకోగానే బీసీ వాదం పుట్టింది అనేటువంటి మాట మాట్లాడతాం. భారతీయ జనతా పార్టీ బండారు దత్తాత్రేయ గారిని అధ్యక్షులుగా వేసింది. బండారు దత్తాత్రేయ గారు అధ్యక్షులు అయినప్పుడు చాలా మందికి బండారు దత్తాత్రేయ కులం మీద కూడా తెలుసు, బండారు దత్తాత్రేయ బీసీ అనేటువంటి విషయం కూడా తెలుసు, బండారు దత్తాత్రేయ కుర్మా అనేటువంటి విషయం కూడా తెలియదు చాలా మందికి తెలియదు. బండారు దత్తాత్రేయ గారిని అధ్యక్షులుగా వేసింది. మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక బీసీని చేయాలి కాబట్టి బండారు దత్తాత్రేయ గారిని చేసింది. అంతకుముందు బంగారు లక్ష్మణ్ గారు కూడా అండి అనుకుంటే బహుశా బంగారు లక్ష్మణ్ గారు కూడా బంగారు లక్ష్మణ్ గారు అధ్యక్షులు అయినరు, బండారు దత్తాత్రేయ గారు అయినరు, డాక్టర్ లక్ష్మణ్ గారు అయినరు, బండి సంజయ్ గారు అయినరు. అంటే నేను అనేది ఒక పార్టీ ఒక బీసీని కాబట్టి చేయాలి అనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి నాయకత్వం, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు బీసీ అనేటువంటి ఒక పేరుతోటి తమకు తాము తగిలించుకున్నటువంటి కొన్ని వాటిని ఏమంటారు మన కంకణాలతోటి పైకి వచ్చి మేమే బీసీ నాయకులను ఉద్ధరిస్తున్నామని చెప్పుకునేటువంటి మాట చెప్తా ఉన్నా తప్పు. ఆచార్య గారు ఉన్నారు, ఇప్పుడు ఆచార్య గారు మొన్నటిదాకా బీసీ కమిషన్ కి జాతీయ స్థాయి కమిటీ సభ్యులు. మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా వచ్చింది, మరి అంతకుముందు రాజ్యాంగ హోదా లేదు. మరి నీకు బీసీని ఆదరించేటువంటి పార్టీ అంటే నీకు బీసీకి ఒక కార్పొరేషన్ సీటో లేకపోతే ఒక ఎమ్మెల్సీ టికెటో ఇవ్వడము అదే, లేకపోతే మొత్తం భారతదేశంలో ఉండేటువంటి బీసీ పిల్లలను మొత్తం ఆదరించి వాళ్లకు ఆ కమిషన్ కు ఒక రాజ్యాంగ హోదా కల్పించినటువంటి చేసినటువంటి పని గొప్పదా? ఆలోచన చేయాలి కదా. అంటే బీసీలను, అట్టడుగు వర్గాలను, బలహీన వర్గాలను అందరినీ ఆదరించి వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని, వాళ్ళ ఆర్థిక స్వావలంబన పెంచుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేది ఆచరణ ద్వారా సాధ్యమే కనిపిస్తా ఉంది మనకి ఇక్కడ. తర్వాత మనం వేరే పార్టీలను చూసుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో నీకు ఇంకా భవిష్యత్తులో ఇంకో 30 ఏళ్ళలో కూడా ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడనో లేకపోతే ఆ పార్టీకి అధ్యక్షుడు అవుతాడో అనేటువంటి అవకాశమే లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిని అధ్యక్షుడిని చేయలేదు కదా. ముందు రేవంత్ రెడ్డి గారిని పెట్టి రేవంత్ రెడ్డి గారి ద్వారా నడిపించి రేవంత్ రెడ్డి గారిని ఎస్టాబ్లిష్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ బీసీలందరూ వ్యతిరేకత నుంచి వస్తుంది, బీసీ నుంచి వ్యతిరేకతని ఇస్తుంది కాబట్టి ఒక బీసీని తెచ్చిపెట్టి మేము కూడా బీసీ అధ్యక్షునికి పీసీసీ ఇచ్చినామని చెప్పుకుంటుంది కదా. మరి అదే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా, ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగం ఉండేది కదా. అంటే పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏమో అగ్రవర్ణాలు గుర్తొచ్చిండ్రు. పార్టీ అధ్యక్ష పదవి మాత్రం ఒక బీసీకి ఇచ్చి మేము బీసీని పార్టీ అధ్యక్షుని చేసినామని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీసీలను ఓట్ బ్యాంక్ రాజకీయంగా చేసుకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అదే భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఆ రకమైనటువంటి ప్రయత్నం లేదు. ఇప్పుడు సంగారెడ్డిలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వస్తే ఎస్టీ సత్యనారాయణ గారికి ఇచ్చారు. జనరల్ స్థానంలో ఎమ్మెల్యే టికెట్ ఎస్టీకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెప్పుకోలేదు మేము జనరల్ స్థానంలో ఎస్టీకి ఇచ్చినాం, మేము జనరల్ స్థానంలో ఎస్టీకి ఇచ్చినామని చెప్పి. అంటే ఒక నాయకత్వం, ఒక పరిశీలనలో ఎవరినైనా అభివృద్ధి చేయాలన్నప్పుడు ఆ అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేసేటువంటి ఒక ఆచరణ, ఒక సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీలో ఉన్నది. అది మనకు ఆచరణ ద్వారా అమలవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి విషయానికి వచ్చినప్పుడు మా ఈటల రాజేందర్ గారి పేరు చాలా సందర్భాల్లో నేను వస్తుంది. ఈటల రాజేందర్ గారు పార్టీకి బలమైనటువంటి నాయకునిగా ఉన్నాడు, వారిని చేయాలని చెప్పి చాలా మంది అంటా ఉన్నది. కానీ జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా నాకు తెలిసి కేంద్ర నాయకత్వం కూర్చొని అసలు తెలంగాణ విషయంలో తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుని ఎవరిని పెడదామనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా నాకు అనిపిస్తలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే పెద్ద ఇన్ని రోజులు సాగదీసి ఆలోచన చేయాల్సినటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర జాబితా ఉంటుంది. ఆచార్య గారు ఏం పని చేసిండ్రు, ఈటల రాజేందర్ ఏం పని చేసిండ్రు, రఘునందన్ ఏం చేసిండ్రు, డీకేఆర్ ఏం చేసిండ్రు అనేది మొత్తం రిపోర్ట్ అంతా నాయకత్వం దగ్గర ఉంటుంది. ఒక అరగంట పని తెలంగాణకు అధ్యక్షుని వేయడం అనేది. కాకపోతే దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు నియమించేటువంటి క్రమం జరుగుతూ ఉంది, ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకో మన పత్రికలకు, మీడియా వాళ్ళకి ఇదే పెద్ద వార్త అయిపోయింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో, పత్రికలలో, టీవీలలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు, బీజేపీ అధ్యక్షుడు, ఇది ఒక పెద్ద వార్త అయిపోయింది. కానీ ఇక్కడ జరుగుతున్నంత ఒత్తిడి, చలనము జాతీయ నాయకత్వం ఇంకా దీనిపైన పూర్తిగా దృష్టి సారించినట్టు నాకు అనిపించట్లేదు.
ఓకే అదే విషయంపై ఒకసారి రాబోయేటువంటి రోజులు ఎవరైతారు అనుకుంటే ఇప్పుడు మనకు చూస్తే గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ నాయకునిగా మన ఎవరు పొన్న లక్ష్మయ్య గారు వచ్చారు, బహుశా ఆయన మున్నూరు కాపు అనుకుంటా, లేకపోతే వేరే ఇతర నాయకులు వచ్చి, కానీ ముదిరాజ్ వర్గం నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా బలమైనటువంటి నాయకత్వం ఎక్కడ లేదు. ఈవెన్ మన గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లేకపోతే పార్టీలలో నాయకత్వాలలో కానీ పెద్దగా బలంగా కనబడలేదు. అట్నే మున్నూరు కాపు కూడా రాజకీయంగా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా మన బీజేపీలనే తీసుకుంటే మాకు బండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ చాలా పెద్ద నాయకులు మాకున్నారు. అట్లనే ముదిరాజు నుంచి కూడా ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చాలా పెద్ద నాయకులు, బలమైనటువంటి ఒక వర్గం ఉంది. అంటే బీజేపీ ఎవరిని పెట్టాలనుకున్నా ఏం చేయాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఇలా ఆచారాన్ని ఉన్నాడు, ఒక స్వర్ణకార వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు, అసలు వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యమే చాలా తక్కువ ఉంటది. ఆచారాన్ని పెడితే కూడా ఒక గొప్ప మార్పు ఇక్కడ కనబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం రాజకీయంగా అణగారిపోయి అసలు వాళ్ళకు ప్రాతినిధ్యం వెళ్ళినటువంటి ఒక కులం నుంచి తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేసిన అనేటువంటి ఒక పేరు ఉంటది. కాబట్టి బీజేపీ అన్ని రకాలుగా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ బలమైనటువంటి నాయకత్వాన్ని రేపు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి నాయకత్వాన్ని బీజేపీ రేపు అధికార అధ్యక్షుడిని నియమించేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంట్లో పెద్దగా ఇక్కడ పత్రికలలో టీవీలలో ఉన్నంత హడావిడి కేంద్ర నాయకత్వంలో కేంద్ర పార్టీల దగ్గర వాళ్ళు చాలా తాపిగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చొని ఆలోచన చేస్తే నాకు తెలిసి అంత గంట అరగంట పని తప్ప మరేం కాదని నాకు అనిపిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించింది షాలోళ్ళు కానీ అవసలోళ్ళు కానీ వీళ్ళెవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి వెళ్ళే వీరు ఒక బ్రహ్మాండమైన బీజేపీకే అంటుకొని ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా అంటే మనం చూస్తాం గ్రామీణ ప్రాంతాలలో ఈ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నామో వాళ్ళు ఖచ్చితంగా బీజేపీతో ఉన్నారు. బ్రాహ్మణులు అయితే బీజేపీతోనే చాలామంది ఎక్కువ ఉంటారు కాబట్టి రెడ్లలో కొంచెం కాంగ్రెస్కు కానీ కొంచెం ఏదైతే వేరే పార్టీలకు ఉంటారు. గౌన్లలో ఒకసారి తెలుగుదేశంలో వెళ్ళారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే టీఆర్ఎస్కు కాంగ్రెస్లో బట్వారా అయిపోయింది. కాకపోతే ఈ అంటే మనం నా తెలంగాణ భాషలో చెప్పాలంటే అవసలోళ్ళు షాలోళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీజేపీతోనే ఎక్కువ శాతం ఉన్నారు. ముదిరాజ్ సంబంధం వాళ్ళు కూడా కాకపోతే కాంగ్రెస్తో కూడా ఉన్నారు, బీజేపీతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వైరుధ్యం అనేది ఇంకో పాట మన మిత్రుడు కప్పర ప్రసాద్ గారు చెప్పారు. ఏంటంటే వైరుధ్యం బీజేపీకి సంబంధించిన అంత అంతర్గత పోరాటం ఉంటుంది కానీ బహిరంగంగా చెప్పలేదని చెప్పారు. కాకపోతే గత 2-3 రోజుల క్రితమే ఒక శోభాయాత్ర జరుగుతున్న సమయంలో బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చాలా దారుణంగా స్టేజ్లపై బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ పోయారు. ఒక వర్గానికి సంబంధించిన వారిని చాలా దారుణంగా విమర్శించుకుంటూ పోయారు. ఈ నేపథ్యంలోనే గట్టి పేరు ఈటెల రాజేందర్ కానీ ఇటు ఆచార్య గారు వస్తున్నారు. ఈ విషయంలో మీరు ఎలా విశ్లేషిస్తారండి? అంటే ఇప్పుడు ఇంకో మిత్రుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా చాలా తక్కువ ఉన్నప్పటికును ఇస్తే ఒక బ్రహ్మాండమైన వారందరికీ ఒక మంచి శుభ పరిణామం లాగానే మనం భావించవచ్చు అని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి ఆచార్య గారు? దాని తర్వాత మనం ప్రొఫెసర్ గారి దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఉత్తర తెలంగాణలో 90% బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. అదే దక్షిణ తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలు ఏవైతున్నావో ఇవన్నీ కూడా చాలా నాయకత్వం లేమి కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ బేస్డ్గా చాలా మంది నాయకులను తయారు చేసి ఈ దేశానికి అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అదే క్రమంలో మనకు తెలుసు 2019 వరకు చాలా మంది ప్రజలు, బయటి ప్రజలు, బండి సంజయ్ గారు అంటే తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. వారు ఎంపీగా గెలవడం, బీజేపీ అధ్యక్షునిగా కావడం, తన సమర్థతను చాటుకోవడం. అంటే బీజేపీలా ఒక సామాన్య కార్యకర్తకు పదవి ఇచ్చినా కూడా తమ సామర్థ్యాన్ని చాటుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉంది. అదే విధంగా వల్ల ఈటల రాజేందర్ కావచ్చు, డికే అరుణ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమర్థమైనటువంటి నాయకులు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ మేము బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు ఉన్నటువంటి మేము మీరు అన్నారు పద్మశాలీలు,
లేకపోతే విశ్వబ్రాహ్మణులు, లేకపోతే చాకలి, మంగలి, వీళ్ళంతా కూడా పేద వర్గాలలో మోస్ట్ భాగం. ఇవంతా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కులాలు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలను చూసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ యొక్క ఆలోచనతోటి ఆలోచన చేస్తుంది. ఇవాళ ఇప్పుడు సపోజ్ నేనైతే ఇక నేనే అధికారం తీసుకొస్తా, లేకపోతే ఇంకొక ఆయన అయితే అధికారం తీసుకొస్తాడు అనేది కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఈ దేశవ్యాప్తంగా మాకు ఏదైతే ప్రపంచంలోనే ప్రపంచ ప్రజలని ఆనందించబడ్డా, అభినందించబడ్డా, ఆకర్షించబడ్డ వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం కానీ నరేంద్ర మోడీ గారి చరిష్మా వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆయా రాష్ట్రాలు బాగుపడతాయి అనేటువంటి లక్ష్యాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. ఈ పార్టీ అధ్యక్షులు ఈయనైతే అధికారం తెస్తాడు, ఆయనైతే అధికారం తెస్తాడు అనేది ఇది ఒక మిథ్య. అధికారం తేవడానికి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త నుండి నరేంద్ర మోడీ వరకు ప్రతి హృదయంలో తెలంగాణలో బీజేపీ రావాలి. ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షది. తెలంగాణలో బీజేపీ వస్తేనే ఈ అవినీతి లేకపోతే ఈ యొక్క ఆర్థిక పరిస్థితులని చక్కదిద్దే పరిస్థితులు ఉంటాయి. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి నేతృత్వంలో ఇది ముందుకు పోతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విశ్వాసం ఉంటది. కాబట్టి మేము వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే ముచ్చటే లేదు. బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది, ఐడియాలజీ ఉంది. బీజేపీ ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, బీజేపీని ఎట్లా తీసుకురావాలనేటువంటి ఆ లైన్ లా భారతీయ జనతా పార్టీ మా దాంట్లో ఎవరికి ఇచ్చినా మేము ముందుకు కొనసాగుతాం. ఓకే, రైట్ సార్. ఒకసారి మనం ప్రొఫెసర్ శేష్ గారి దగ్గరికి వెళ్దాం. శేష్ గారు, ఇప్పుడు ఏదైతే మన ఆచార్య గారు చెప్తున్నారు, బీజేపీ అనేది ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థకు సంబంధించిన మనుషుల మీద ఆధారపడి ఉండదు అని చెప్తున్నట్టుగానే ఒక్కసారిగా నరేంద్ర మోదీ ద చరిష్మా who bring the BJP in central government from past 3 కంటిన్యూస్లీ అంటే 3 టర్మ్స్లో కూడా అతను తీసుకొచ్చారని చెప్తున్నారు. బీజేపీతోని మోడీ ఉన్నదా లేకుంటే మోడీతోని బీజేపీ ఉన్నదా అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న సమీకరణలను బట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో సామాజిక వర్గం, రెడ్డి వర్గం అంటే కులాల వారిగా చూస్తే దానికి సంబంధించింది ఒక ప్రతిష్టమైన ఒక బలమైన నాయకుడు బీజేపీకు అవసరం. అది మొత్తం సౌదర్న్ పార్ట్లో లీడ్ చేసి సౌదర్న్ పార్ట్లో తెలంగాణలో కూడా బలం కాకుండా సౌదర్న్ పార్ట్లో కూడా బీజేపీని ఒక బ్రహ్మాండంగా శక్తిగా తీసుకువచ్చే బాధ్యత గల ఒక వ్యక్తి కావాలి. దీని విషయంలో ఎవరు దీనికి సరైన పర్సన్ అని అనుకుంటున్నారండి మీరు? జమీల్ గారు, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి మాట ఇంటర్ప్రెట్ చేశారు. ఏంటి అనంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారు, పర్వేజ్ వర్మ అని అందరం మాట్లాడుకున్నాం. ఎందుకు? సారథ్ సింగ్ వర్మ కుమారుడు కేజ్రీవాల్ పైన గెలిచారు, తన్ని ఎంపిక చేస్తారు అని అనుకుంటే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం రేఖా గుప్తాని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కూడా రేఖా గుప్తాని ఎంపిక చేశారనేటటువంటి విషయం మనకు కనపడింది. బట్ దీంట్లో ఏ అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి అనేది ఒకటి. రెండోది, మీకు పక్కన కర్ణాటక ఉంది. కర్ణాటకలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరిని అక్కడ రాష్ట్ర అధ్యక్షులు చేశారు? యడ్యూరప్ప కుమారుడు విజేంద్ర యడ్యూరప్పని అక్కడ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చేశారు. బట్ ఈ నియామకాల్లో మనకు కనపడేది చాలా స్పష్టమైన ఫ్యాక్టర్స్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో చేస్తున్న ప్రాక్టీస్లలో ఒక 3 ప్రాక్టీసెస్లు చాలా ఇంపార్టెంట్. ఒకటి పొలిటికల్ ఇంజనీరింగ్, 2 సోషల్ ఇంజనీరింగ్, 3 పోల్ మేనేజ్మెంట్. ఈ 3 చాలా పకడ్బందీగా ఆర్గనైజ్డ్ గా భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుంది. కాబట్టి హర్యానా లాంటి రాష్ట్రంలో ఓడిపోయే చోట గెలిచింది, మహారాష్ట్ర లాంటి దగ్గర బలమైన విజయం సాధించింది. తర్వాత మీకు ఢిల్లీలో బలమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఎదుర్కొని 27 ఏళ్ల తర్వాత అక్కడ అధికారంలోకి రాగలిగింది. బట్ ఇక్కడ కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేస్తున్నారు అని అంటే దాంట్లో 2 ఫ్యాక్టర్స్ షుడ్ ఇన్వాల్వ్ ఎగ్జాక్ట్లీ. ఒకటి పొలిటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, రెండోది సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సోషల్ ఇంజనీరింగ్ లో ఏ కులానికి లేకపోతే ఏ వర్గానికి ప్రాధాన్యత ఇస్తే అది పార్టీకి భవిష్యత్తులో కలిసి వస్తుంది. పొలిటికల్ ఇంజనీరింగ్ లో ఏంటి అని అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టడం వల్ల
ఎంత ప్రభావం అవుతుంది రాజకీయంగా, ఇతర పార్టీల్లో కూడా ఎంత ఆమోదయోగ్యత ఉంటుంది, తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కూడా ఎంత యాక్సెప్టెన్సీ ఉంటుంది అనేటటువంటి ఈ అన్ని కోణాలను చూసి బేరుజు వేసుకునే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక ఆర్గనైజ్డ్ పార్టీ తన అధ్యక్ష పదవిని ఎంపిక చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని నియమించేసేటువంటి వాళ్ళు అది పెద్ద కష్టమైంది కాదు. బట్ ఇప్పుడు డిఫికల్టీస్ ఏంటి అని అంటే పార్టీ బలం పెరిగింది కాబట్టి పోటీ పెరిగిన సందర్భంలో అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కాబట్టి పార్టీకి ఎంపిక చేయటంలో ఈ డైమెన్షన్స్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా తీసుకొని ఎంపిక చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండోది ఏంటి అనంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్సే కాదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఉదాహరణకు ఇప్పుడు మన రాష్ట్రంలో 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో ఈ ఈక్వేషన్స్ కి అవకాశం లేదు, దాన్ని పక్కన పెడదాం. 2 జాతీయ పార్టీలు, 2 కేంద్రం అధికారంలో ఉంది, ఒకటి రాష్ట్రంలో అధికారంలో. శేష్ గారు ఒక చిన్నది, బీఆర్ఎస్ ను వాళ్ళు జాతీయ పార్టీగా చెప్పుకున్నారు, మనం ఇంకా దాన్ని ప్రాంతీయ పార్టీ అనాల్సిన అవసరం. ఎందుకంటే మనం ప్రాంతీయ పార్టీ అని చెప్పి అంటగట్టాల్సిన మీరు వాళ్ళు అనుకుంటే అన్న జాతీయ పార్టీ వాళ్ళు అనుకున్నారు కానీ అది బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఎదగలేకపోయింది కదా. మార్చిండ్రు, తెలంగాణ పేరే తీసేసిండ్రు కదా. తెలంగాణ పేరే తీసేసినప్పుడు జాతీయ పార్టీ అనాలా? లేదు, 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి. అది అఫీషియల్ గా శేషాలు నా మీకు తెలియదు కాదు. నేను ఏమంటున్నానంటే టీఆర్ఎస్ హిమ్సెల్ఫ్ వాళ్ళు జాతీయ పార్టీ అనుకుంటారు. అవసరానికి వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీ ఈ గడ్డ బిడ్డలమని చెప్పుకుంటున్నారు. కానీ ఈ గడ్డను ఈ బిడ్డను తీసేసిండు వాడు. నేను జాతీయ స్థాయిలోకి పోయినా అని చెప్పి ఇద్దరికి ప్రకటించి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ ను ప్రకటించుకున్నారు. ప్రాంతీయ అధ్యక్షుడిగా పేరే లేదు. అందుకని తిరస్కరించబడిన జాతీయ పార్టీ అని నానాల దాన్ని. ప్రసాద్ అన్న ఇప్పుడు తిరస్కరించబడ్డ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా తిరస్కరించబడ్డ పార్టీ అని మనం ముద్రిద్దామా? అంతే కదా మరి, తిరస్కరించబడిన జాతీయ పార్టీ. జమీల్ గారు నేను అంత హార్డ్ పదాలు సార్ అదే వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతారు. శేషానికి గుర్తు చేసిన అంతే, వాళ్ళు జాతీయ స్థాయిలో పోయిన గుర్తు చేస్తున్నా అంతే. నేను అంత హార్డ్ వర్డ్స్ ఉపయోగించినాను వెంకటరెడ్డి అన్న అబ్జెక్ట్ చేస్తాడు. అదే పార్టీ మీద వాడిను, బీఆర్ఎస్ మీద వాడిను అంటే నేను ఎక్కడ పోవాలా? సరే ఓకే పర్వాలేదు. అయితే ఈ ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ గారు అనుకునేది ఏంటంటే సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ పార్టీ అని చెప్పి అనుకుంటున్నాడు, అంతేగాని ఆయన అంతూరం పోయింది కానీ అది కుదరలేదు. అది ఎట్లాగా ఓటే ఇబ్బంది ఏం లేదు. కానీ అయితే ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కి వచ్చేసరికి జమీల్ గారు ప్రసాద్ అన్న ఏంటంటే ఇప్పుడు 2 జాతీయ పార్టీలలో ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుంది? తన రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని బీసీలకు కేటాయించినప్పుడు అది ఆటోమేటిక్ గా దట్ ఎఫెక్ట్ ఆన్ ది అనదర్ నేషనల్ పార్టీ. అది భారతీయ జనతా పార్టీ కూడా ప్రభావితం అవుతుంది. భారతీయ జనతా పార్టీ తన నిర్ణయాన్ని చేపట్టేటప్పుడు కూడా కాంగ్రెస్ యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ తన రాష్ట్ర అధ్యక్ష పదవికి బీసీని కేటాయించింది కాబట్టి ఆ ప్రభావం బీజేపీ పైన కూడా పడితే ఈ ఈక్వేషన్స్ లో భారతీయ జనతా పార్టీ కూడా ఒక కంపల్షన్ లో బీసీ అభ్యర్థికి లేకపోతే బీసీ సామాజిక వర్గాల నుంచి అధ్యక్ష పదవి ఇవ్వడానికి అవకాశం ఉంటది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉన్నది కానీ వెంకటరెడ్డి గారి కంక్లూడ్ గా మనం జమీల్ గారు ఒక్క మాట 2009 లాస్ట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 13 మంది మంత్రులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి 10 మంది, తెలంగాణ నుంచి 3 పనిచేశారు. భారతీయ జనతా పార్టీకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎవరినన్నా అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే దాని నుండి వచ్చేటటువంటి అసమ్మతిని తట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక అవకాశం ఉంది. ఇప్పటికి 2కి మాత్రమే తెలంగాణ నుండి మంత్రులుగా అవకాశం ఇచ్చారు కాబట్టి 3వది ఇవ్వచ్చు, 4వది ఇవ్వచ్చు. అవసరమైతే ఈ రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవడానికి 5 మంత్రి పదవులు ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో 13 మంది మంత్రులుగా పనిచేశారు. కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి వ్యక్తిని బలహీన వర్గాల నుంచి ఇక్కడ తెచ్చుకుంటే వాళ్ళు అకామిడేట్ చేసుకోవడానికి కేంద్ర మంత్రి వర్గంలో పదవులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కదా. కాబట్టి బట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసే భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై వెంకటరెడ్డి గారు మీరేమంటారండి? లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే
ఫస్ట్ ఒక కంక్లూడ్ గా ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. వి డోంట్ హావ్ దట్. జమీల్ గారు 2023 ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్ద సభలో ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి ప్రకటించిన పార్టీ, అతిపెద్ద పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే మనకు తెలుసు, అందరికీ తెలుసు ఏ విధంగా బీసీలకి ప్రాధాన్యం ఇస్తా ఉందో భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఓబీసీని ప్రధానమంత్రిగా చేసింది పార్టీ చరిత్ర భారతీయ జనతా పార్టీది. సో ఆయన మంత్రివర్గంలో దగ్గర 27 మంది కేంద్ర మంత్రులు మరి బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఏ సంస్థ స్థానం ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఏం చేయాలో, ఎప్పుడు ఎవరిని ఏ అధ్యక్ష పదవిలో పెట్టాలో, ఏ మంత్రి పదవిలో తీసుకోవాలో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తెలిసినంత ఇంకా ఏ పార్టీకి తెలియదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా బీసీ కులాలుగా ఏదో మేము చేస్తున్నాం గొప్పలు చెప్పుకోవడానికి ఏదో చేస్తా ఉంది తప్పితే అక్కడ ఎక్కడ కాదు. అది భారతీయ జనతా పార్టీలోనే బీసీలకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని వర్గాల వారికి మరి సముచిత స్థానం ఏదైతే ఉందో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది అని చెప్పి నా అభిప్రాయం. అది డెఫినెట్ గా అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఒకటి ఈ రాష్ట్రంలో తెలంగాణలో అధికారంకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అధికారం రావాలంటే ఒక మంచి వ్యక్తిని, మరి రేపొద్దున పార్టీని డ్రైవ్ చేసే వ్యక్తిని తీసుకొస్తే రేపొద్దున, ఎందుకంటే లాస్ట్ టైం మేము మిస్ అయినాం, ఈసారి మిస్ అయ్యే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. దానికి మా వద్ద స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఏ విధంగా ముందుకు పోవాలో డెఫినెట్ గా ముందుకు పోతాం. భారతీయ జనతా పార్టీ ప్రసాద్ గారు ఎండ్ ఆఫ్ ద డిబేట్ కంక్లూడ్ గా మీ అభిప్రాయం ఏంటండి? ఒక్కొక్కసారి ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి, ఎందుకంటే డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ టైం ప్లీజ్. ఒకటే, భారతీయ జనతా పార్టీ ఇందాక శేష్ గారు చెప్పినట్టుగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం చాలా అనూహ్యంగా ఉంటుంది. మీకు మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టినా, లేకపోతే ఇప్పుడు ఢిల్లీలో రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా పెట్టినా, లేకపోతే ఇందాక హర్యానాలో అతను ముఖ్యమంత్రిగా పెట్టినా, ఎక్కడ పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగేటువంటి పేరు ఒకటి ఉంటే కేంద్ర నాయకత్వం ఆలోచన చేసి పెట్టేటువంటి కలిపేటువంటి పావు వేరే ఉంటది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేనంటా బీజేపీలో ప్రతి కులానికి ఒక పెద్ద నాయకుడు. ఇప్పుడు మనకు స్వర్ణకారులు లేకపోతే గోల్డ్ స్మిత్ దగ్గర నుంచి తీసుకోవాలంటే మా ఆచార్యన్న అందులోనే ఉంటాడు. యాదవుల దగ్గర తీసుకోవాలంటే మనకు దత్తాత్రేయ గారు ఉన్నారు, తర్వాత మన కాస వెంకటేశ్వర గారు ఉన్నారు. పద్మశాలి కులం నుంచి తీసుకోవాలంటే ఆల నరేంద్ర గారి ఫ్యామిలీ ఉంది. మున్నూరు కాపుల నుంచి తీసుకోవాలంటే మనకు సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, ఇంకా మా లక్ష్మణ్ గారు ఉన్నారు. ముదిరాజు నుంచి తీసుకోవాలంటే ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఎస్సీ వర్గాల మాదిగల నుంచి తీసుకోవాలంటే రాములు గారు ఉన్నారు, ఇట్లా ఉన్నారు. మాలల నుంచి తీసుకోవాలంటే ఎస్ కుమార్ గారు ఉన్నారు. నువ్వు ఇట్లా ఏ వర్గం నుంచి తీసుకోవాలన్నా, ఏ వర్గం నుంచి నువ్వు చూజ్ చేయాలన్నా కూడా బలమైనటువంటి నాయకత్వం పార్టీలో ఉన్నది. పార్టీలో ఏ కులానికి కూడా నాయకుడు లేడు అనేటువంటి క్యాస్ట్ లేనే లేదు. కాబట్టి బీజేపీ ఎక్కడి నుంచి తీసుకున్నా, ఏ పావులు కదిపినా కూడా ఒక పటిష్టమైనటువంటి నాయకత్వమే బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప ఏదో ఎత్తుక్కోవాలా నాయకత్వాన్ని ఎత్తుకాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఎప్పుడైనా ఓకే ఒక పేరు ప్రకటించిన కార్డు వేయడమే ఆలస్యం తప్ప నాయకుడిని ఎత్తుకునేటువంటి అవసరం బీజేపీలో ఉండదని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది కంక్లూడ్ ఆఫ్ దిస్ డిబేట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్ ఆన్ దిస్ టుడేస్ డిబేట్? సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మనం అనాలిసిస్లో కనుక మనం చూసినట్టయితే మనకు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగానే అత్యంత వేగవంతంగా సమర్థవంతంగా ఎదుగుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మనకు ఆ రిపోర్ట్స్ వేగవంతం చెప్పలేము సార్, ఎందుకంటే ఐ థింక్ దట్ జనతా పార్టీ నుంచి వెళ్ళి అదే అంటే దాని సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి మనం రెండింటిని కలుపుకొని అలా తీసుకుంటే ఓకే సేమ్ ఐడియాలజీ, బట్ ఇట్ వాజ్ ఏ బ్రేక్ ఈవెన్ గ్రూప్. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి ఒక అనూహ్యమైనటువంటి సంబంధం ఉంది. అదేమిటి అంటే 2 మెంబర్ పార్టీగా ఒకప్పుడు అనుకునేవాళ్ళు. అటువంటి సమయంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోంచి, అంటే అప్పుడు కంబైన్డ్ ఏపీగా ఉన్నా కూడా వరంగల్ ప్రాంతం నుంచి అలాగే మెహసానా గుజరాత్ నుంచి 2 మెంబర్స్ గెలిచారు బీజేపీ ప్రాతినిధ్యంతో. కాబట్టి అప్పటి నుంచి కూడా తెలంగాణ అంటే బీజేపీకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, అనుబంధం అనేవి రెండూ ఉన్నాయి. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం చాలా కీలకమైనటువంటి నేపథ్యం. ఇప్పుడు బీజేపీ పార్టీకి కావలసినటువంటి ఒక చక్కటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మన సౌత్ ఇండియాలో కూడా చూసినట్టయితే
ఇక్కడ బీజేపీ బలోపేతం కావటానికి ఉన్నటువంటి ఒక మంచి సినేరియోలో చక్కటి లీడర్షిప్ అనేది చాలా ఆవశ్యకం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రిటికల్ అండ్ క్రూషియల్ కాంపోనెంట్స్ టు లీడ్ ద పార్టీ టువర్డ్స్ ఎ కైండ్ ఆఫ్ గ్లోరియస్ ఫ్యూచర్. మరి ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అన్ని సామాజిక వర్గాలకు ఒప్పుదల అయ్యేటువంటి ఒక సమన్వయకర్తను తీసుకొని వారిని ఈ పార్టీ పగ్గాలు వారి చేతికి ఇస్తారని మనం అనుకుంటూ ఉన్నాం. ఎందువల్ల అంటే సమన్వయం అనేది చాలా ముఖ్యం. ఒక పార్టీ ఈ దశలో ముందుకు వెళ్ళాలి అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితులను, ఛాలెంజెస్ను రాబోయే రోజుల్లో ఎదుర్కొని సత్తా చాటుకోవాలి అంటే దానికి కావలసినటువంటి ఏకైక లక్షణం సమన్వయాత్మక దృష్టి. అటువంటి సమన్వయ నేపథ్యం ఉన్నటువంటి నేత ఖచ్చితంగా పగ్గాలు అందుకుంటారని ఆశిస్తూ ఉన్నాం, ఆకాంక్షిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఈరోజు పానం పీక్ డిబేట్ కార్యక్రమానికి పెద్ది ఎవరు, తెలంగాణకు పెద్ది ఎవరు, పెద్ద దిక్కు ఎవరు, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద దిక్కు అనే కార్యక్రమానికి మనం చేపట్టాము. దానికి సంబంధించిన ఈరోజు మనకు విశ్లేషించడానికి, మనతోని సలహాలించడానికి, మనం ఒక కంక్లూజన్కి రావడానికి మనకు సహకరించిన ప్రొఫెసర్ శేషు గారికి, అలాగే బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారికి, ప్రధానంగా ఆచార్య గారికి, ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఆచార్య గారికి, అలాగే ప్రత్యేకంగా మా వినతి మేరకు ఈరోజు మా డిబేట్లో పాల్గొలుచుకున్నందుకు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కప్పర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి. ఓట్ సైడ్స్ టీవీ.